రైతు బంధు మొత్తానికి ఇస్తాడు. రైతు బంధు ఇప్పుడు నువ్వు రైతు బంధు ఇచ్చినా నువ్వు మాట్లాడుతున్నావు. అన్ని ఎకరాలకు రైతు బంధు ఇస్తా అని చెప్పేసి 2 ఎకరాలు 3 ఎకరాలకు ఇస్తే రైతు బంధు ఇస్తే ఇచ్చినట్ట. 42 లక్షల మంది రుణమాఫీ చేస్తామని చెప్పేసి 42 లక్షల మంది రైతాంగానికి రుణమాఫీ చేస్తామని చెప్పేసి 25 లక్షల మందికి చేసి ప్రభుత్వం అన్నట్టు రాంది ఏముందంటే 4000 పెన్షన్ వస్తలేదు, తులం బంగారం వస్తలేదు. అంటే స్కూటీలు వచ్చినాయా, 2500 వచ్చినాయా, ముసలోళ్ళ పింఛన్ వచ్చిందా? నేను అంటున్న ప్రతి ఏమంటే ఇప్పుడు చేస్తావు, ఎప్పుడు చేస్తావు ఏదైతే ప్రాధాన్యత అంశాలు ఉంటాయి కదా, ప్రాధాన్య అంశాలు చేయాలి కానీ అంటున్నాను. కాబట్టి ఇలా 100కు 100% రేవంత్ రెడ్డి గారు హామీలు మాత్రమే ఇచ్చుకుంటూ పోయాడు, అధికారాన్ని మాత్రం చేతిలో పెట్టుకున్నాడు, మంత్రివర్గ విస్తరణ చేయట్లేడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నాడు, రాష్ట్ర ఆదాయానికి గండి కొడతా ఉన్నాడు. అనుమూల ఫ్యామిలీ యొక్క ఆదాయం పెరుగుతుంది తప్ప తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గుతుంది. తెలంగాణ రైజింగ్ అనే నినాదం మాత్రం ఇస్తూ ఉన్నాడు, తెలంగాణ లూజింగ్ చేసే పనులు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమైనా ముఖ్యమంత్రి పోద్దనేటువంటి ఫ్రస్ట్రేషనా, లేకపోతే మంత్రులు సహకరించని ఫ్రస్ట్రేషనా, లేకపోతే ఎవరైనా వేరు కుంపడి పెట్టి ఏదన్నా వెనకమ్మటి ఏమన్నా కుర్చీ కింద ఏమన్నా గోత్తు అవుతా ఉన్నారా? ఇవన్నీ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఒకవైపు జరుగుతూ ఉంది. ఇంకొక అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడిని ఏమన్నా సాటిస్ఫై చేయడం కోసం, అమరావతి డెవలప్మెంట్ కోసం ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడా అనే అంశాన్ని ఇలా స్పష్టంగా తెలంగాణ మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడితే ఏమంటారు, ఇది సిల్వర్ జూబ్లీ మీటింగ్ కాదు, ఇది కాంగ్రెస్ని తిట్టే మీటింగు. కేసీఆర్ అనే వ్యక్తి ఎన్నడూ కూడా స్పీచ్ మాట్లాడుతూ పేపర్ పట్టుకొని మాట్లాడలేదు. ఈరోజు భయపడతా ఉన్నారు, వారి గొంతులో భయం కనిపిస్తూ ఉంది. నేనేమంటే బ్రదర్, ఇప్పుడు నేను రైతు అటు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అన్న వాళ్ళు ఎవరైతే చాలామంది మాట్లాడారు. గతంలో రాజశేఖర రెడ్డికి ఇదే మాట మాట్లాడాడు, కిరణ్ కుమార్ రెడ్డికి ఇదే మాట మాట్లాడాడు, చంద్రబాబు నాయుడికి ఇదే మాట మాట్లాడాడు, రోషే మాట్లాడాడు. ఇది లంకలో పుట్టిన అన్ని రాక్షసులు ఎట్లనో తెలంగాణకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలు, తెలంగాణకు వ్యతిరేక రాజకీయ నాయకులు అనేక మంది కేసీఆర్ని వ్యక్తిగతంగా కావచ్చు, ఉద్యమపరంగా కావచ్చు, రాజకీయం కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాల విమర్శలు చేశారు. మగల పుడుతుంది పొగల మాయమైందని చెప్పేసి అన్నారు బీఆర్ఎస్ పార్టీని. ఆ రోజు ఉన్న టీఆర్ఎస్ పార్టీని మాయమైందా? మేము మాయం కాలే. ఎవరైతే మమ్మల్ని మాయం చేద్దామన్నారో వాళ్ళే మాయమయ్యారు. ఒక ఆయన పావురాల గుట్ట మీద మాయమయ్యాడు, ఒక ఆయన కిరణ్ కుమార్ రెడ్డి అసలు కట్టబట్టుకొని ఎడిపోయిండు, ఆయన అక్కడ రాజకీయ నాయకుడు ఎడిపోయిన అర్థం కాలే. ఇవాళ నేను ఏమంటే బ్రదర్, ఇవాళ మమ్మల్ని విమర్శించడం కాదు, మీరు ఈ 16 నెలల కాలంలో మీరు ఏమైనా చేసిరా చెప్పండి, ప్రజల ముందుకు వెళ్ళండి. మీరు ప్రజల ముందుకు వెళ్ళిగో మీకు ఇది చేసినామని చెప్పండి. నువ్వు అంటున్నావు కదా బ్రదర్, నేను ఏమంటున్నాను, నువ్వేమన్నావు అందరి రైతులకు ఇదే మేనిఫెస్టోలు బ్రదర్. నేను ఏమంటున్నానంటే ఇది ఈ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన అంశాలు నేను చెప్తాను బ్రదర్. ఇలా మనం ఏదో ఉత్తగానే మేము ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 15,000 అన్నాడు బ్రదర్. ఇలా ఏమైనా కౌలు రైతుల గురించి ఏమైనా వచ్చిందా బ్రదర్? ఇన్ని నెలల కాలంలో 16 నెలల కౌలు రైతులకు ఏమైనా ఇచ్చారని అంటున్నాను నేను. అదేవిధంగా వ్యవసాయ కూలీలు అందరికీ 12,000 అని చెప్పేసి అన్నారు బ్రదర్. వ్యవసాయ కూలీలు వాళ్ళు పడుచుకున్నారు బ్రదర్ నేను అంటున్నాను. వరి పంట కింటాకు 500 బోనస్ అన్నారు తప్ప సన్నోట్లకే ఇస్తామని ఉన్నదా బ్రదర్? ఇట్లా నేను చెప్తున్నా ఇవ్వాలి. నేను నువ్వు అంటున్నావు కదా అన్నీ చేసిరు కదన్నా, మీరు ఎందుకు విమర్శిస్తారని మాట్లాడుతారు కదా మీరు. వరి పంటకు కింటాలకు 500 బోనస్ ఇస్తామని రైతు భరోసా కింద. మరి అన్ని ఓట్లకి ఇస్తున్నారు బ్రదర్, అన్ని ఓట్లకి ఇస్తున్నారు. నువ్వు చెప్పు, సన్నోట్లకి ఇస్తురా అన్ని ఓట్లకి ఇస్తురా? సన్నోట్లకి. మరి అది ఇచ్చి మోసం చేసినట్టే కదా. ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ బ్రదర్. నువ్వు ఎలా అన్నావు 200 యూనిట్లు విద్యుత్ అన్నావు కదా, ప్రతి కుటుంబానికి అన్నారు బ్రదర్. మరి ఇవాళ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి బ్రదర్? ఇవాళ 92 లక్షల మంది రేషన్ కార్డులు ఉన్నారు బ్రదర్. 1 కోటి సుమారు ఈ రాష్ట్రంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అర్హులైన వాళ్ళ సంఖ్య ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్నారు బ్రదర్. 60 నుంచి 70 లక్షల మంది ఉన్నారు. నువ్వు ఇస్తున్నటువంటి కుటుంబాలు ఎన్ని బ్రదర్? 45 లక్షల మందికి ఇస్తా ఉన్నావు. సగం మందికి ఒక 20-30% చెగ్గొచ్చినట్టే కదా. అదే ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలు అన్నాడు. వచ్చిందా బ్రదర్? 4.5 లక్షల మంది సెలక్షన్ చేస్తే 4.5 లక్షల మందిని సెలక్షన్ చేస్తే 17,000 మందికి శాంక్షన్ వచ్చింది. సెలక్షన్ ఏమో 4.5 లక్షల మంది. నియోజకవర్గానికి 3.5 ఎంతో 3.5 ఎంతో సంథింగ్ 4.5 లక్షలు అంటే 50,000 35,000 అని చెప్పేసి అన్నారు. 45,000 యావరేజ్గా అన్నారు. 45,000 అన్నారు. 4.5 లక్షలు ఏమో సెలక్షన్, శాంక్షన్ ఏమో 17,000 శాంక్షన్ అయింది. మరి ఎవరికి ఇల్లు ఇచ్చినట్టు బ్రదర్? ఉద్యమకాలం 250 గదాల ఇంటి స్థలం. ఈ కేసీఆర్ ఉద్యమకాలం పట్టించుకోలేదంటే నువ్వు పెద్ద మాటలు మాట్లాడినావు కదా. 250 గదాల ఇంటి స్థలం ఉద్యమకాలం కింద వరకు అయిందా 16 నెలల కాలంలో? మహిళలకు ప్రతి నెల 2,500 బుత్తి, మహిళలకు ప్రతి నెల 2,500 బుత్తి వచ్చిందా బ్రదర్? అడుగుతాను. 500 గ్యాస్ సిలిండర్ ప్రతి కుటుంబానికి అన్నారు బ్రదర్. నువ్వేమంటున్నావు? 1,25 లక్షల మంది గ్యాస్ లబ్ధిదారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. నువ్వు ఇచ్చింది ఎంతమంది బ్రదర్? 60 లక్షల మందికి ఇస్తా ఉన్నావు. సగం మందికి ఎగ్గొట్టినట్టుగా బ్రదర్ ఇచ్చినట్టు బ్రదర్ నేను అంటా ఉన్నాను. మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం. ఏ మహిళలకు ఇస్తున్నావు? ఎవరు పోతుర్రు? ఎవరు తిరుగుతుర్రు? ఎన్ని బస్సులు ఏంది? కెపాసిటీ ఏంది? ఇది చూడాలి. యువ వికాసం విద్యార్థులందరికీ 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇంతవరకు ఎవరికి వచ్చింది నాకైతే అర్థమే కాలే. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. ఉన్న గురుకుల పాఠశాలనే బువ పెట్టలేక, ఉన్న గురుకుల పాఠశాలని చదివించలేక పోరగాళ్ళు విషాహారం తిని అదేవిధంగా పాయిజన్ ఎత్తున్న సందర్భంలో 50 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొస్తాను నేను మాట్లాడుతూ ఉన్నాడు. ఇక 4,000 పింఛను 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ
వీళ్ళు చెప్పిన గిది 100 రోజులలో చేస్తాను నేను ఇవన్నీ మిగతా చదువుతలే నేను ఇంకా 100 రోజులు చేస్తాను పనులు చెప్తున్నాను నేను. ఎక్కడ పోయినా ఆ బుక్ పట్టుకొని తిరుగుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బుక్ ఇదే పట్టుకొని తిరుగుతున్నాం మేము బీఆర్ఎస్ వాళ్ళు అందరం. ఎందుకంటే అందరికి ప్రజలు కూడా చెప్తున్నాం మేము ఇది పట్టుకొని తిరుగురని. ఇది పట్టుకొని తిరుగురి కాంగ్రెస్ పార్టీ నాయకులు క్వశ్చన్ లేరు. ఇదే కదా అభయాస్తం శూన్యాస్తం ఏమి తెలంగాణలో అభయాస్తం శూన్యాస్తం అని చెప్పి కేసీఆర్ చెప్పింది కదా. అరే ఏం చేయరు ఆయన, ఏం లేదు, అంత దందా మొదలవుతుంది, అంత కహానీలు కథలు చెప్తా తప్ప ఏం చేయరని చెప్పి తెలంగాణ ఆగమవుతుంది అని చెప్పి ఆగమైతే అయ్యింది కదా. తెలంగాణ ఆగం చేసిర్రు. ఇవాళ ప్రజల గతంలో నీ రైతు బంధు టెన్షన్గా పడేది, రైతు భరోసా వచ్చేది, రైతు బీమా వచ్చేది, ఇవాళ రైతు సంబంధించినటువంటి రుణమాఫీ మంచిగా అయ్యేది. ఇవాళ ఎక్కడ పోయినా ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకున్నారు. ఇవాళ జిరాక్స్ షాపుల ముందు కేసీఆర్ అనే వ్యక్తి ఎవరికి న్యాయం చేసినా చేయకున్నా రైతులకైతే అడగంగానే అంటే 100% న్యాయం చేసిన అనే దానికి తెలంగాణ సమాజం ఒప్పుకోవాలి. 100% ఒప్పుకోవాలి ఉపేందర్. ఎందుకంటే రైతాంగం సంబంధించి మేము ఇవాళ ₹1 కాదు ఇచ్చింది, 72,000 కోట్లు ఇచ్చినాం. సుమారు 68 లక్షల మంది రైతాంగానికి 72,000 కోట్లు 11 దఫాలుగా ఇచ్చినాం మేము బ్రదర్. ఇవాళ వీళ్ళు ఒక్క దఫాకు చేయడానికే మస్తు కన్న తిప్పల పడతా ఉన్నారు. ఇవాళ నేను ఇక ఒక ఆయన నోరు కట్టుకొని మాట్లాడుతున్నట్టుండు, ఒక ఆయన చెమటోడ్చి చేస్తున్నామని మాట్లాడుతూ ఉన్నారు. ఈ చెమటోడ్స్ దేనికోసం పెడుతుర్రో నోరోళ్ళు కట్టుకుంటారు అర్థం కావట్లే. ఇవాళ ప్రజలంతా కూడా అగమ్య గోచరంగా ఉంది తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని ఇట్లా ఉందని చెప్పేసి అంటే రాజ్యోత్సవ సభకు తండోపతండాలుగా తల్లి వచ్చిన ప్రజానీకం అంతా. కానీ ఒక విచిత్రం ఏంటంటేనా, ఇంత చేసిండు కేసీఆర్ కదా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో ఏదో తెలంగాణ పచ్చగా సిరుల సంపదలతో ఉన్న తెలంగాణ లెక్క చూపిస్తుండే. ఓడిపోయి 6 నెలలు కూడా కాలేదు, ఏదో పొలాలు ఎండిపోతున్నట్టు, బోర్లు ఎండిపోతున్నట్టు, మోటార్లు కాలిపోతున్నట్టు, ఈ రకమైన పోర్ట్రేట్ ఎట్లా జరిగింది, ఎవరి కుట్ర వల్ల కూడా ఇప్పుడు కుట్ర అంటారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారత్ ప్రోగ్రాంకు సంబంధించి ఇక్కడ వరంగల్ పోయాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రోగ్రాంలో కరెంట్ పోయింది కదా, నేనేమని మాట్లాడను, నేనేం చెప్పాలి. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సమీక్ష నిర్వహిస్తూ కరెంట్ పోయింది ఆడ. మరి బీఆర్ఎస్ పార్టీ తీసేసింది దాన్ని. మంత్రి ఏం బ్రదర్, నేను ఏం మాట్లాడాను బ్రదర్, నేను ఇప్పుడు మాట్లాడే మాటలకు కొంచెం అర్థం ఉండాలి. నేను అంటున్నాను ఇవ్వాలని మీకు సోయి తెలంగాణ ప్రజల మీద లేదు. మీకు సోయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల మీద కేసీఆర్కి సోయి ఉంది కాబట్టి, తెలంగాణ ఉద్యమ నాయకుడు కాబట్టి, తెలంగాణ ప్రజలకు ఏమి ఇవ్వాలో తెలుసుకున్నాడు కాబట్టి కరెంట్ ఎక్కడ రావాలి, కరెంట్ ఎక్కడ తీసుకురావాలి, కరెంట్ ఎక్కడ కొనాలి, కరెంట్ ఎక్కడ తీసుకొచ్చి ప్రజలకి ఇవ్వాలని ఆలోచన చేసిండు. నీళ్ళు ఎక్కడ తీసుకురావాలి, నీళ్ళు ఎక్కడ తవ్వాలి, నీళ్ళు ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలి, నీళ్ళు ఎట్లా తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలని ఆలోచన చేసిండు. ముసలోళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, ముసలోళ్ళ జీవితాలు ఎట్లా బాగుపడతానని ఆలోచన చేసిండు. యువకుల జీవితాలు ఎట్లా కాపాడాలని ఆలోచన చేసిండు. మహిళల జీవితాలు ఎట్లా కాపాడాలని ఆలోచన చేసిండు. నీ ఆలోచన అంతా ఏముంది? తిందాం, జేబులు నింపుదాం, మా బొజ్జలు పెంచుదాం, తెలంగాణ ఎటుపోయినా మాకేం సంబంధం లేదు. ఇది బ్రదర్ తెలంగాణ కాంగ్రెస్ నినాదము. రైజింగ్ తెలంగాణ కాదు, ఓన్లీ వాళ్ళు రైజింగ్ మాత్రమే. మంత్రులు రైజింగ్ అవుతుర్రు, వాళ్ళ కుటుంబాలు రైజింగ్ అవుతున్నాయి, వాళ్ళ ఆస్తులు రైజింగ్ అవుతున్నాయి, వాళ్ళ సంబంధించినటువంటి అంతస్తులు రైజింగ్ అవుతున్నాయి తప్ప తెలంగాణ ప్రజల జీవితాలు ఆగమైపోతున్నాయి. ఇంటలెక్చువల్ ఒక మాట గమనించరో లేదో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక్కసారి మీరు గమనిస్తే, వాళ్ళ ప్రొఫైల్ అంతా చెక్ చేస్తే మీరు కొత్త వాహనాలు తీసుకోవడం, కొత్త భవనాలు కట్టుకోవడం, కొత్త ఇండ్లు గృహప్రవేశాలు చేయడం, ఇవే జరుగుతుంది. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ రిలేటివ్స్ ఇదంతా గతంలో గిట్నే అన్ని అబద్ధ ప్రచారాలు ఏదైతే చేసిర్రో ఇవాళ 100% కాంగ్రెస్ పార్టీ తన లాభం తప్ప ప్రజల లాభం చూడట్లేదు. తమ వ్యక్తిగత లాభం తప్ప ప్రజల లాభం. గతంలో అనేది కాంగ్రెస్ పార్టీ బడ్జెట్, కేసీఆర్ బడ్జెట్ ప్రజల చేతుల్లో, కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ నేతల జేబుల్లోకి అని చెప్పేసి అనేది వాళ్ళ ఇలా 100% కనపడతా ఉంది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అనేటువంటి రోజులు మళ్ళీ వస్తూ ఉన్నాయి. సర్కారు దవాఖాన పోయే పరిస్థితి లేదు. ఇవాళ సర్కారు దవాఖానలో అస్తవస్తలు కనపడతా ఉన్నాయి. ఇవాళ గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం కనపడతా ఉంది. గురుకుల పాఠశాల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. వేద పాఠశాలలో హత్యలు జరుగుతూ ఉన్నాయి. బాసరలో ఇవాళ వేద పాఠశాల అంటే గొప్ప పాఠశాల, ఆ పాఠశాల హత్యలు జరుగుతున్న అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ 100% డిజాస్టర్ గవర్నమెంట్, ఫెయిల్యూర్ గవర్నమెంట్, చేతగాని దద్దమ్మ, ఒక నిరంకుశ దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండడం మన దౌర్భాగ్యము. రాజకీయాలు పక్కన పెడితే తెలంగాణ ఉద్యమాన్ని మీలాంటి వ్యక్తులు వాళ్ళ భుజాల మీద వేసుకొని నడిపించిన సందర్భాలు ఉన్నాయి, అస్తిత్వం కోసం పోరాడిన సందర్భాలు. సో ఇదంతా చూస్తుంటే, ఈ పరిస్థితులంతా చూస్తుంటే, మీలాంటి నికార్సైన ఉద్యమకారులకు ఆ పరిస్థితులు చూస్తుంటే ఏమనిపిస్తుంది అన్న నిజంగా? ఇప్పుడు 100% మా మీద రైఫిల్ ఎక్కుపెట్టినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమం పాల్గొనమంటే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి, కరీంనగర్ పోతూ కాల్ చేస్తామని చెప్పేసి విద్యార్థుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు సంఖలో జొరబడి
తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2015లో ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చెప్పి 50 లక్షల రూపాయల నోట్ల కట్టను తీసుకుపోయి ఎమ్మెల్సీని కొని ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న వ్యక్తి ఇలా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. అందుకనే జేబు దొంగన తెలుస్తలేదు, బ్యాగు దొంగన అర్థం కావట్లే. ఇలా అందుకనే దొంగ అంటారు అంటే గనికే అంటారు. మరి ఉన్నట్టు అంటారు కదా బ్రదర్, నేను అంటున్నాను. ఇలా నువ్వే కదా బ్యాగు పట్టుకుని దొంగ దొరికింది. మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిని ఈ రకంగా విమర్శిస్తారు. ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు కదా. ముఖ్యమంత్రి లెక్క గౌరవంగా మాట్లాడితే ముఖ్యమంత్రి మేము కూడా గౌరవిస్తాం. మా నాయకుడిని ఏది పడుతుంది మాట్లాడుకొని, మా నాయకుడిని ఎట్ట పడతాడ మాట్లాడితే మాకు కూడా నోరుంది. నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. కేసీఆర్ని విమర్శిస్తే మా కేటీఆర్ గారు చెప్పి నిన్న మా పార్టీ నాలుక చీరేస్తామని చెప్పేసి చెప్పిన నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన ముఖ్యమంత్రి అనుకుంటారా వార్డ్ మెంబర్ అనుకుంటారా? ఇక ముఖ్యమంత్రి పెయింటరా, ముఖ్యమంత్రి వార్డ్ నెంబరా, ముఖ్యమంత్రి దొంగన, ముఖ్యమంత్రి జాబు ఏమైనా బ్యాగులు మోసుకుంటాయనా, ముఖ్యమంత్రి ఓటుకు కేసులో దొరికిన దొంగన ప్రజలు చెప్పాలి. ఇవాళ నేను ఇలా 100% రేవంత్ రెడ్డి అనుకుంటుండు ఏది పడుతుంది అనుకుంటా అని చెప్పి ఏది మాట్లాడితే నడుస్తుంది. ఇక నుంచి నడవు, నీ ఆటలు సాగవు. ఇక 100% బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు కేసీఆర్ గారి నాయకత్వం, నిన్న జరిగిన సభని నిదర్శనం. నీ పాలన డిజాస్టర్, నీ పాలన చేత కాదు నీకు. ఇక 100% ఇప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటాం మేమందరం కూడా. కేసీఆర్ కూడా భవిష్యత్తులో ప్రజల్లోకి వస్తాడు. మా పార్టీ నిర్మాణం జరుగుతుంది. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి చేసే ఈ అరాచకాల పైన ఎవరైనా పోరాడండి. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల పైన పోరాడండి. గవర్నమెంట్ ని పడగొడతామని హింటిస్తున్నారా? గవర్నమెంట్ పడగొట్ట మేమే, మాకెందుకు బ్రదర్? 5 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ప్రజలు. రేవంత్ రెడ్డి పడగొడితే వాళ్ళ మంత్రులు ఏమైనా పడగొట్టాలి. పొంగులేటి ఏమైనా పడగొడతాడా, ఉత్తమ్ కుమార్ ఏమైనా పడగొడతాడా, లేకపోతే కోమరెడ్డి వెంకరెడ్డి బ్రదర్స్ ఏమైనా పడగొడతాడా, వాళ్ళు తెలుసుకోవాలి తప్ప మాకేం సంబంధం లేదు. పరిపాలించమని ప్రజల్ని చేతికి ఇచ్చినారు. పరిపాలన చేతగాక ఇష్టమైనట్టు మాట్లాడుతుంది నువ్వు. ఇవాళ నీ ముఖ్యమంత్రి యొక్క చైర్కు ఆ మచ్చ తీసుకొస్తుంది నువ్వు ఇవాళ. కాబట్టి ఇవాళ మేము భారత రాష్ట్ర సమితిగా ప్రజల కోసం మేము ఉన్నాం బ్రదర్. రైతులకు సంబంధించిన ఆత్మహత్యలు జరిగితే మేము భారత రాష్ట్ర సమితిగా రైతుల యొక్క ఆత్మహత్యలు జరిగినటువంటి ప్రాంతాలకు వెళ్ళి మా జోగురామన్న గారు, అదే మా సింగిరెడ్డి నిరంజన్ గారు వెళ్ళి ₹1,00,000 ఆర్థిక సాయాన్ని చేసినట్టు. ఎక్కడ రాతోడు బాపురావు అనే వ్యక్తి బ్యాంకులో అండి రుణమాఫీ కాలని చెప్పేసి పురుగుల మంది దాకా చచ్చిపోయింది ఆదిలాబాద్ జిల్లాలో. ఇంతకంటే ఇంకేం కావాలి వీళ్ళకి? నాకు అర్థం కాదు. అదేవిధంగా ఇవాళ హాస్టల్లో విద్యార్థులు చనిపోతూ ఉంటే వాళ్ళని భరోసా ఇచ్చింది మా భారత రాష్ట్ర సమితి ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో మేమందరూ విద్యార్థి నాయకులుగా పనిచేసిన చైర్మన్ కలెక్టర్ మాట్లాడే పరిస్థితి అట్లా వచ్చింది. ఇలా ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి దాని మీద ఎందుకు జరిగింది అని తెలుసుకోమని చెప్తే వీళ్ళు బేకరీకి పోయారు, చిప్స్ తిన్నారు, బర్గర్ తిన్నారు అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి, బన్స్ తిన్నారు కాబట్టి అయిందని చెప్పేసి కలెక్టర్ అయ్యే పరిస్థితి. ఒకరు వినే పరిస్థితి లేదు. ఒకరి మీద ఆధిపత్యం లేదు. ఈ తెలంగాణ ఏదైనా పోని మనం ఒక్కరు బాగుపడితే చాలనేటువంటి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కనపడుతుంది. కాబట్టి భారత రాష్ట్ర సమితిగా ఈ ప్రజలకు మేము భరోసా ఇస్తూ ఉన్నాం. ప్రతిపక్ష పార్టీగా 100% ఈ సమస్యలపైన, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపైన 100% కొట్లాడతాం. భవిష్యత్తులో మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ వరకు కేటీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని మీ టీవీ ఏం చెప్తారన్నా? చివరగా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉండబోదు, రాజకీయం ఉండబోదు అనే వ్యక్తులకు, అటువంటి వ్యక్తులకు ఏం చెప్తారు? మీ కార్యకర్తలకు ఏం సందేశం ఇవ్వదలుచు? ఇలా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ సోయిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, ఎవరి కోసం తెచ్చుకున్నాం, ఏ ప్రయోజనాల కోసం తెచ్చుకున్నాం, ఆ ప్రయోజనాలు ఇక్కడ నీరుగారుతూ ఉన్నాయి. తెలంగాణ ఆగమవుతూ ఉంది. కాబట్టి కవులు, కళాకారులు, మేధావులు, సబ్బండ వర్గాల ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన పైన, ఈ కాంగ్రెస్ పార్టీ అనాలోచిత హామీల పైన ఖచ్చితంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారత రాష్ట్ర సమితి కార్యకర్తలకు మననే మా అధినేత కేసీఆర్ గారు ఒక హామీ ఇచ్చినారు. సోషల్ మీడియా సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, సోషల్ మీడియా నాయకులు కేసులు పెడతా ఉన్నారు. భారత రాష్ట్ర సమితి మీ వెనకాల ఉంది, కేసీఆర్ మీ వెనకాల ఉందని చెప్పేసి కూడా, ఖబర్దార్ అని చెప్పేసి కూడా, మా అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అలువుగాని హామీల పైన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కొట్లాడాలి. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గ పాలన పైన దండెత్తాలని చెప్పేసి కూడా మీ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఇక రాదన్న వాళ్ళు, కథమైందన్న వాళ్ళు, కేసీఆర్ పని అయిందన్న వాళ్ళకు మా కథ ముందుండి ముసుర్ల పండుగ అని చెప్పి భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీ ఇటును కేసీఆర్ కథమైందన్న వాళ్ళకు, బీఆర్ఎస్ లేదన్న వాళ్ళకు, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్న వాళ్ళకు ముందుంది ముసుర్ల పండుగ అని చెప్పి తెలియజేస్తాం. సార్వత్రిక ఎన్నికల్లో గెలుస్తామా? ముందుంది ముసుర్ల పండుగ అని చెప్తా ఉన్నా బ్రదర్. ఇటును 100% భారత రాష్ట్ర సమితి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు. 100% మీరు చేసిన ఈ అరాచకాలు, మీరు చేసిన అరాచకాలన్నీ కూడా వెలికి తీస్తాము. మీరు చేసిన అరాచకాలు వెలికి తీస్తాం.
కుంటుపడ్డ అభివృద్ధిని మళ్ళీ పైకి అధికార నిర్మాణంలో మళ్ళీ మీ పాత్ర ఉంటుంది. 100% ఉంటుంది. దూదిమెట్ల బాలయ్య అనేవాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో 100% ఉంటాడు. అది అధికార పార్టీలైనా ప్రతిపక్షాలైనా ప్రజల కోసం పనిచేయాలని రాజకీయాలకు వచ్చిన మేము ఉత్తగా రాలేదు. 100 తెలంగాణ ఉద్యమంలో ఉన్న మాకు హిస్టరీ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాకు హిస్టరీ ఉంది. తెలంగాణ ఉద్యమం విద్యార్థి ఉద్యమంలో ఒక హిస్టరీ ఉంది. తెలంగాణ అభివృద్ధి భాగస్వామ్యంలో మాకు హిస్టరీ ఉంది. రేపు భవిష్యత్తులో కూడా దూదిమెట్ల బాలయ్య ఉన్నటువంటి ఈ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటాడు. 100% ఉంటాడు. 100% పనిచేస్తాడు. కేసీఆర్ గారు నాయకుడు సైనికుడు అంటే అట్నే ఉంటాడని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక చిన్న క్విజ్ ప్రోగ్రామ్ ఉంది మీతో. ఏం బ్రదర్? కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తే వాళ్ళకి సంబంధించి సింగిల్ వన్ వర్డ్ చెప్పాలి. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ ఇది. ముఖ్యంగా మీ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? తెలంగాణ కోసం నిరంతర తపన పడే స్వాప్నికుడు. కేటీఆర్ గారు. తెలంగాణ అభివృద్ధికి అంబాసిడర్. హరీష్ రావు గారు. నిరంతర శ్రామికుడు. కవిత గారు ఎమ్మెల్యే. ప్రేమగల్ల బతుకమ్మ. ఓకే. బండి సంజయ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాగుబోతు. ధర్మపురి అరవింద్. తిట్ల పురాణం. కిషన్ రెడ్డి. సౌమ్యుడు. లక్ష్మణ్. అందరికి మంచిగా ఉండేవాడు. నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? గొప్ప నాయకుడు. సోనియా గాంధీ. సోనియా గాంధీ గురించి మాకు తెలియదు. తెలియదా? తెలియదు. సోనియా గాంధీ అనే పేరు తెలియదా? సోనియా గాంధీ గురించి మాకు తెలియదు. స్టేట్మెంట్ అన్న. అంటే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ అని చెప్తుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తెలియదు అని మీరు అనడం పెద్ద స్టేట్మెంట్. ఇప్పుడు కొడుకును బాగు చేసుకోలే, దేశాన్ని బాగు చేయలే. ఇప్పుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బాగు చేసే పరిస్థితి లేదు. ఏం చెప్పాలి సోనియా గాంధీ గురించి? రాహుల్ గాంధీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రాహుల్ గాంధీ ఉన్న రోజులు కాంగ్రెస్ అధికారంలో రాదు. మీ అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పిట్ట కొంచెం కూతగానం అన్నట్టు చేతలు మాత్రం దరిద్రంగా ఉన్నాయి. పిట్ట కొంచెం కూతగానం, చేతలు మాత్రం దరిద్రం. కోమటిరెడ్డి గారు. కోమటి వెంకరెడ్డి మంచి ప్రజామాన నాయకుడు. ఎందుకు? మీ జిల్లా నాయకుడు కాబట్టి. అట్లేం లేదు. అంతకుముందు 30 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం. రాష్ట్ర రాజకీయాల్లో కానీ తెలంగాణ రాజకీయాల్లో, నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఉన్నది. కానీ ఈ మధ్య కాలంలో కొంత ట్రాక్ తప్పింది. ఉత్తమ్ కుమార్ గారి గురించి చెప్పాలంటే? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన పనిని తాను చేసుకుంటూ పోయిన నాయకుడు. రైట్ అన్న. చివరగా దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ అనే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల కోసమే పనిచేయాలని రాజకీయాలకు వచ్చిన వ్యక్తి. కమ్యూనిస్ట్ పార్టీల నుంచి తెలంగాణ ఉద్యమం వరకు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ వరకు ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజల కోసమే జీవించాలనేటువంటి ఆలోచన రాజకీయాలకు వచ్చినాం. 100% అందరి సహకారంతో రాష్ట్ర రాజకీయాలు ఉంటాం. నీతిగల్ల రాజకీయాలు చేయాలనే అభిలాష నాలో ఉంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్.